కౌంట్ చేసుకోకూడదు. మీరు బెల్లం తీసుకున్నా, హనీ తీసుకున్నా, వేరే ఏ విధమైన స్వీట్ తీసుకున్నా కూడా కౌంట్ అవుతుంది. ఇది యాడెడ్ షుగర్. ఇది ఎంత అవాయిడ్ చేస్తే మీరు అంత హెల్తీగా ఉంటారు. అసలు తీసుకోకపోతే ఇంకా హెల్తీగా ఉంటారు. ఇది టీ స్పూన్. దీంతో 6 టీ స్పూన్స్ డైలీ తీసుకోవాలండి. ఇప్పుడు మనము ఐఎన్ఎస్ నెంబర్ తెలుసుకుందాం. అది తెలుసుకుంటే మీకు ఎందులో ఏముంటుంది, దాన్ని ఎట్లా ఎందుకు అవాయిడ్ చేయాలనే తెలుస్తుంది. దిస్ ఇస్ ఐఎన్ఎస్ నెంబర్, ఇంటర్నేషనల్ నంబరింగ్ సిస్టమ్ అని. వరల్డ్ వైడ్ మీకు ఏ ప్యాకెట్ మీద చూసినా ఫస్ట్ ఇప్పుడు నుండి ప్యాకెట్స్ చూడండి, లేబుల్స్ చూస్తే మీకు అందులో ఏమున్నాయని అర్థమవుతుంది. దీంట్లో ఏమున్నాయని మాకు ఎలా తెలిసింది? ఈ లేబుల్స్ చూడడం వల్ల. దీంట్లో కలర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, ప్రిజర్వేటివ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అసిడిటీ రెగ్యులేటర్స్, ఫ్లేవర్ ఎన్హాన్సర్స్, ఇంకా చాలా రకాలు ఉంటాయి. మెయిన్ ఇవి వెరీ హార్మ్ఫుల్. అంటే దీంట్లో 3 టైప్స్ ఉంటాయి. వెరీ హార్మ్ఫుల్, జనరల్గా ఎప్పుడన్నా ఒకసారి అకేషనల్గా తీసుకుంటే ఓకే, సేఫ్టీ అని. ఇవి చాలా హార్మ్ఫుల్ అయిన అడిటివ్స్. పిల్లలకి ముఖ్యంగా మీకు ఇంకా ఎక్కువ హార్మ్ఫుల్ చేస్తాయి. మెయిన్ ఏమి? ఫస్ట్ కలర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్. మనకి నేచురల్ కలర్స్ ఉంటాయి కదా, మనం ఫుడ్ వండేటప్పుడు మన కిచెన్లో ఏమైనా ఆర్టిఫిషియల్ కలర్స్ పెట్టుకుంటామా? ప్రిజర్వేటివ్స్ కానీ ఏమైనా? మన అమ్మ వండే వంటలో ఏ ప్రిజర్వేటివ్స్ ఉండవు, ఏమీ ఉండవు. కాబట్టి అవి వన్ డే కూడా ఉంటాయి. మనకి కుక్ చేసిన తర్వాత వన్ డే కూడా ఉండవు. ఎందుకు? చెడిపోతాయి బ్యాక్టీరియా వచ్చి. మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపం కాబట్టి. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కూడా కలపం. న్యాచురల్ ఫ్లేవర్స్ కలర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో అంటే పసుపు వేస్తే ఎల్లో వస్తుంది కదా, బీట్రూట్ వేస్తే రెడ్ వస్తుంది, క్యారెట్ వేస్తే ఆరెంజ్ వస్తుంది. అవి న్యాచురల్ కలర్స్, అవి మనకి హెల్త్ ఇస్తాయి. బట్ ఇవి ఆర్టిఫిషియల్ కలర్స్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ లేబుల్ మీద 102 ఉంటే దాంట్లో ఏం కలర్ కలిపినట్టు? వెరీ గుడ్. ఇలా 110 ఉంటే ఈ కలర్స్ అన్ని, వీటి వల్ల క్యాన్సర్ వస్తుంది. ఓకేనా? తర్వాత అవి ఫిల్టర్ చేయలేక కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యి మీరు ఒక ఏజ్ అయిన తర్వాత, ఇప్పుడు చిన్నప్పుడు మనకి ఏం ఎఫెక్ట్స్ కనపడవు, మనం హెల్తీగా ఉంటాం కాబట్టి. ఒక ఏజ్ అయిన తర్వాత కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి అవి ఫిల్టర్ చేయలేక. ఆ ఆర్టిఫిషియల్ కలర్స్ ఇవన్నీ ఫ్యాక్టరీలో తయారయ్యేటివే. మన ఫుడ్ ఎప్పుడు కానీ ఫామ్లో నుండి కిచెన్లోకి రావాలి, అది న్యాచురల్ ఫుడ్. ఎప్పుడైతే ఫ్యాక్టరీలోకి వెళ్ళి మన దగ్గరకు వస్తుందో అది ఆర్టిఫిషియల్ ఫుడ్ ప్లస్ జంక్ ఫుడ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాంగో ఉంటుంది. మ్యాంగో డైరెక్ట్ మనం కొని వచ్చి ఫ్రూట్గా తింటే అది న్యాచురల్ ఫుడ్. దాన్ని మనం జ్యూస్గా చేసుకుంటే మ్యాంగో ఫ్రూటీ స్లైస్. యాక్చువల్గా దాంట్లో ఫ్రూట్ అనేది ఉండదు, ఒక 10% కూడా ఫ్రూట్ ఉండదు. కేవలం కలర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్సే ఉంటాయి. ఇప్పుడు మనము ఎట్లా చూడాలని తెలుసుకుందాం లేబుల్స్. ఓకేనా? ఎవరైనా ఒకరు వస్తారా? నెంబర్స్ చదివేవాళ్ళు. కనిపిస్తుందా? బిందు అది. దీనిపైన ఇంగ్రీడియంట్స్ ప్రింట్ చేయించుకొచ్చాము. మనం బాటిల్ మీద కనపడవు కాబట్టి సేమ్ ఇంగ్రీడియంట్స్ ఇలా ప్రింట్ చేయించుకొచ్చాము. తను చదువుతుంది దాంట్లో ఏమేమి ఆర్టిఫిషియల్ కలర్స్ ఉన్నాయి, దాంట్లో ఏం ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి. 290 అనేది కార్బన్ డైఆక్సైడ్ యాసిడ్. పిల్లలకి ఎక్కువగా తీసుకుంటే గ్యాస్ ఫామ్ అవుతుంది కడుపులో. మీకు ఎప్పుడైనా గ్యాస్ ఎక్కువ అయ్యి అంటే అసిడిటీ అనిపిస్తుంది చూడండి, అది కూల్ డ్రింక్స్ లో కామన్ గా ఉంటుంది. ఏ కలర్లు ఉంటాయి? టూ లెవెల్ చూడండి, ప్రిజర్వేటివ్స్. ఎందుకంటే చెడిపోకుండా ఉండడానికి 211. దీనివల్ల మనకి హైపర్ యాక్టివిటీ, అంటే ఒక నిమిషం కూడా కూర్చోలేకపోవడం, టీచర్స్ చెప్పింది కాన్సన్ట్రేషన్గా వినలేకపోవడం, కాన్సెప్ట్ కూడా దేని మీద ఏమీ చదవాలనిపించకపోవడం, ఇవన్నీ జనరల్గా వస్తాయి ఈ 211 ప్రిజర్వేటివ్ వల్ల. 150. ఇప్పుడు మీకు అర్థమైందా దాంట్లో ఎందుకు బ్లాక్ కలర్ ఉంది అని? 150 కనిపిస్తుందా ఇక్కడ? ఏం కలర్? బ్రౌన్, డార్క్ బ్రౌన్. సో ఆ కోలాలో కంపల్సరీ 150D ఉంటుంది. మీరు ఇంటికి పోయినాక కావాలంటే ఒకసారి చెక్ చేయండి, అన్ని లేబుల్స్ చూడండి. కోలా డ్రింక్స్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. కోలా ఫస్ట్ మేము ఇవి పెట్టింది ఓన్లీ మీకు అవేర్నెస్ కోసమే. ఇవి ఒక్కటే ఉన్నాయి అనుకోద్దండి. ఎన్ని కూల్ డ్రింక్, ఎనీ ప్యాకేజ్డ్ ఫుడ్, ఇవన్నీ ఉంటాయి. మనం అన్ని మెన్షన్ చేయాలంటే మనకి స్కూల్ కూడా సరిపోదు. సో మీకు అండర్స్టాండ్ కావాలని కోలాసు, సాఫ్ట్ డ్రింక్స్ అట్లా ఓన్లీ 2 ఎగ్జాంపుల్ తీసుకున్నాం అంతే. థమ్స్అప్, కోకోకోలా, పెప్సీ, వీటన్నిటిలోనూ కామన్గా ఇవన్నీ ఉంటాయి. 102 కనిపిస్తుందా? ఏం కలర్? ఎల్లో. 110, 122, 133. సో 150D కాకుండా 4 కలర్స్ ఉన్నాయి, అంటే 5 కలర్స్. 1+1 ఆఫర్ ఉంటుంది కదా, అలా అనమాట. 1/5 ఆఫర్ అనమాట. ఇది ఒక మీరు బుద్ధి ఒకటి తాగినారంటే అన్ని కలర్స్ మన బాడీలో ఉంటాయి. అవునా? ఇప్పుడు అర్థమైంది అది హెల్తీనా కదా? హెల్తీనా?
సో ఈసారి కూల్ డ్రింక్స్ అన్ని కట్ చేస్తామా నెక్స్ట్? గట్టిగా రాలేదు వాయిస్. ఇంకా నెక్స్ట్ జీరా. పిందులో మెయిన్ ఏముంటుంది? ఫ్లేవర్ జీరా కదా, మనకి అది డైజెషన్కి హెల్ప్ఫుల్ అని తాగుతుంటాం కదా. ఎంత ఉంటుంది జీరా క్వాంటిటీ? 1 బాటిల్ అంటే ఇది మనకి ఓన్లీ 250 ml. మీరు 1 లీటర్ 2 లీటర్స్ కాదు, మేము మెన్షన్ చేసింది 250 ml కూల్ డ్రింక్స్ ఓన్లీ. ఎంత ఉంటుంది ఆ బాటిల్లో జీరా? ఒక 1 స్పూన్ ఉంటుందా? ఉంటుందా? దాంట్లో జీరా అనేది ఉండదు. మీకు ఒక షాకింగ్ న్యూస్ ఏమంటే దాంట్లో జీరా ఉండదు, దాంట్లో ఫ్లేవర్ మాత్రమే ఉంటుంది. వాళ్ళే మెన్షన్ చేసి ఉంటారు చూడండి. And added flavors, natural and nature indicative flavoring substances. ఆ నేచురల్ ఫ్లేవర్ ఏది ఉందో అదే టేస్ట్ అదే స్మెల్ వచ్చేది ఫ్యాక్టరీలో తయారు చేసి కలుపుతారు. ఇప్పుడు దాంట్లో ఏదన్నా రియల్ ఇంగ్రీడియంట్ ఉందా? గట్టిగా రావాలా వాయిస్? ఇప్పుడు షుగర్ ఎంత ఉందో చూస్తాం. దాంట్లో మనం ఎంత డైలీ లిమిట్ చెప్పాము? 6 teaspoons కదా. ఇప్పుడు ఎంత ఉంది దీంట్లో? 7/4. అంటే మీ డైలీ లిమిట్ కూడా దాటిపోయి తీసుకున్నట్లు. దీంతో పాటు మీరు ఇంకేమైనా ఎక్స్ట్రా షుగర్ ఫుడ్ తీసుకుంటే ఎంత షుగర్ తీసుకున్నట్టు అవుతుంది మీకు, అవునా? నెక్స్ట్ మాజా తాగుతారు కదా, మాజా స్లైస్ తాగుతాం కదా. సో మాజాలో ఫ్రూటీలు ఎంత ఉంది? సేమ్ మాజా ఫ్రూటీ స్లైస్ అంత ఒకే క్వాంటిటీ ఉంటుంది. 9 3/4 అంటే నియర్లీ 10 teaspoons ఉంటుంది. 10 teaspoons అంటే డైలీ లిమిట్ కంటే 4 teaspoons ఎక్కువ, అవునా? ప్లస్ దీంట్లో ఇంకొక మెయిన్ ఏమంటే కూల్ డ్రింక్స్ నుంచి ఎఫెక్ట్ అవ్వదు యాసిడ్. మనకి ఓపెన్ చేస్తానే ఎలా వస్తుంది కూల్ డ్రింక్? కోకోకోలా అన్ని ఎలా వస్తుంది? అట్లా వస్తుంది కదా. దానికి కూడా మనకి యాసిడ్ కలుపుతారు. అంటే సిట్రిక్ యాసిడ్ చదువున్నాను 330 అనిపిస్తుందా? సిట్రిక్ యాసిడ్ అన్ని కోలాతో సిట్రిక్ యాసిడ్ కానీ తర్వాత 338 ఫాస్ఫరిక్ యాసిడ్ కానీ కలుపుతారు. ఫాస్ఫరిక్ యాసిడ్ అయితే ఇంకా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. కోకోకోలా, పెప్సీ, థమ్స్అప్ వీటన్నిటిలోనూ ఫాస్ఫరిక్ యాసిడ్ ఉంటుంది. సో ఈ షుగర్ యాసిడ్ రెండు కలిపినా అంటే మన టీత్ పైన ఏముంటుంది? టీత్ సపోర్ట్గా ఎనామిల్ ఉంటుంది. ఇవి రెండు కలిపి మన పళ్ళని ఏం చేస్తాయంటే తినేస్తాయి. ఇది ఇప్పుడు 10th క్లాస్ వరకు ఉన్నారు కదా, మీకు సైన్స్ ఐడియా ఉంటుంది కదా. వాటర్ pH లెవెల్ తెలుసా? వాటర్ pH లెవెల్ 7 అంటే అది న్యూట్రల్ అనమాట. 7 కంటే బిలో ఉండేవి అసిడిటీ అంటారు. ఈ కోకోకోలా ఇవన్నీ 2.5 to 3 pH లెవెల్లో ఉంటాయి. అంటే ఎంత యాసిడ్ ఉంటుందో ఆలోచించారా? మనం బాత్రూమ్ క్లీన్ చేస్తాం కదా లిక్విడ్స్, ఆ రేంజ్లో ఉంటాయి అవి, అవునా? ఒకసారి చెక్ చేయండి మీరు. కోకోకోలా అసిడిక్ pH చేయండి, మనం హార్పిక్ అవి చూడండి. అందుకే కదా జోక్స్ వస్తాయి, చూసారా మీరు? కోకోకోలాతో బాత్రూమ్లన్నీ వాష్ చేస్తామని చూసారా? అందుకే pH లెవెల్ చాలా తక్కువ ఉంటుంది. అలాంటిది మన కడుపులోకి పోతే ఇంకా మీరు చిన్నపిల్లలు కదా, మీ స్టమక్ ఎంత సెన్సిటివ్ ఉంటుందో తెలుసు కదా మీకు. ఇలాంటి యాసిడ్ వెళ్తే ఎంత ఎఫెక్ట్ అవుతుంది మీకు? ఫ్యూచర్లో ఖచ్చితంగా కడుపు నొప్పి కానీ స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి, అవునా? ఇప్పుడు మనకి హెల్త్ డ్రింక్స్ ఇప్పుడు ఫేమస్ కదా, హెల్త్ డ్రింక్స్ తాగడం. పెద్ద పిల్లలు మోస్ట్లీ మీరు తాగుతుంటారు అనుకుంటున్నాను. తాగుతారా? స్టింగ్, హ్యాపీ పీచ్, మౌంటైన్ డ్యూ ఎవరు తాగుతారు? ఇంకా రెడ్ బుల్, ఇవి హెల్త్ డ్రింక్స్ అని మనం తాగుతుంటాం కదా. ఇవి ఎంత ఎఫెక్ట్ ఇప్పుడు తెలుస్తుంది మనకి. ఇప్పుడు స్టింగ్ చూస్తున్నారా మీరు? ఎప్పుడైనా తాగినప్పుడు వెనకల లేబుల్ చూస్తున్నారా? స్టింగ్కి కెఫీన్ ఉంటుంది, వీటన్నిటిలోనూ కెఫీన్ ఉంటుంది. కెఫీన్ అనేది మనం కాఫీలో ఉంటుంది కదా. మనం చిన్నపిల్లలకి కాఫీ మంచిది కాదు అంటాం, కానీ మనం ఇండైరెక్ట్గా ఇలా కెఫీన్ తీసుకుంటాం. హైయెస్ట్ స్టింగ్లో ఉంటుంది కెఫీన్. అందుకే దానిపైన వెనకలో అబ్జర్వ్ చేయండి, నాట్ రికమెండెడ్ ఫర్ చిల్డ్రన్ అని ఉంటుంది. చూడండి, నాట్ రికమెండెడ్ ఫర్ చిల్డ్రన్ అని ఉంటుంది. షుగర్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఈ కెఫీన్ దీంట్లో హై షుగర్ అంటే హై ప్రాసెస్ చేసిన షుగర్ ఉంటుంది. సో అందుకే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, కానీ ఇది చాలా ఎఫెక్ట్. ఒబెసిటీ వస్తుంది. ఒబెసిటీ తెలుసు కదా, ఇప్పుడు చిన్నపిల్లల్లోనే లావుగా ఉంటున్నారు కదా పిల్లలు, అబ్జర్వ్ చేస్తున్నారా? సో ఆ ఒబెసిటీ అనేది చిన్నతనంలోనే వస్తుంది. డయాబెటీస్ మెయిన్ షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల డయాబెటీస్, కూల్ డ్రింక్స్ నుండి లివర్ ఎఫెక్ట్ కూడా అవుతుంది. ఫ్యాటీ లివర్ అని మామూలుగా జనరల్గా అది డ్రింకింగ్ చేసే వాళ్ళకి వస్తుంది ఫ్యాటీ లివర్, కానీ ఇప్పుడు 6 మెంబర్స్లో ఒకరికి వస్తుంది. ఎందుకంటే కేవలం ఈ జంక్ ఫుడ్ వల్ల ఆ ఫ్యాటీ లివర్ వచ్చిందంటే లైఫ్ అర్థం స్పాయిల్ అయిపోయినట్టే ఇంకా, అవునా? సో ఇప్పటి నుండి కూల్ డ్రింక్స్ అయితే మొత్తం అవాయిడ్ చేస్తేనే మేలు. మీరు అకేషనల్గా కూడా కాదు,
మొత్తం అవాయిడ్ చేస్తే మేము ట్యాంగ్ రస్నా ట్యాంగ్ అది కూడా తాగుతాం కదా, మరి అది హెల్తీ కదా, దాంట్లో ఏముండవు పౌడర్ ఒకటే కదా అనుకుంటాం కదా. ఇప్పుడు ట్యాంగ్లో ఎంత ఉంటుందో షుగర్ చూడండి. ఇది 1 ప్యాకెట్ అంటే 100 గ్రామ్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 100 గ్రామ్స్కి 93 గ్రామ్స్ షుగర్ ఉంటుంది. అంటే 100 గ్రామ్స్ ట్యాంగ్లో 93% షుగరే, ఇంకేం ఉండదు దాంట్లో. కలర్స్ రావడానికి కలర్స్ ఉంటాయి పైన. చెప్పాను కదా, కూల్ డ్రింక్స్ పౌడర్ కానీ ఏదైనా కానీ 330 ఉంటుంది. అంటే అది సిట్రిక్ యాసిడ్, మనకి ఫుల్గా టేస్ట్ వస్తుంది కదా కూల్ డ్రింక్స్ తాగినప్పుడు. ఆ 330 కలపడం వల్ల వస్తుంది. 338 కలపడం వల్ల అవే మన ఎనామిల్ దెబ్బతీసి పిప్పిపళ్ళు వస్తాయి. మీకు అంటే ఎనామిల్ పోయిందంటే ఏమవుతుంది, ఇంకా టూత్కి బలం వెళ్ళిపోతుంది. సో పిప్పిపళ్ళు వస్తాయి. కలర్స్ 171 చూసారా, ఏముంది 102 ఏముంది. నెక్స్ట్ 110 మనకి పైన ఆరెంజ్ ఫ్లేవర్, లెమన్ ఫ్లేవర్, మ్యాంగో ఫ్లేవర్ అని రాసింటారు. ఫ్లేవర్ అని అందుకే వాళ్ళు మెన్షన్ చేస్తారు, రియల్ ఫ్రూట్ అని చెయ్యరు. గమనించండి, ఏ ప్యాకెట్ మీద అయినా కూడా రియల్ మ్యాంగో జ్యూస్ అని ఉండదు, ఓన్లీ ఫ్లేవర్ అని ఉంటుంది. మనకి ఆరెంజ్ కావాలంటే ఆరెంజ్ కలర్ థిక్ కలుపుతారు, లెమన్ ఫ్లేవర్ కావాలంటే వైట్ కలర్ కలుపుతారు, అంతే. ఆ వైట్ కలర్ అనేది చాలా ఎఫెక్ట్, క్యాన్సర్ వస్తుంది అని రీసెర్చ్ చెప్తున్నాయి. కొన్ని దేశాలు అయితే బ్యాన్ కూడా చేశాయి. సో రస్నా కూడా ఇంతే. సో ట్యాంగ్ రస్నా కూడా అవాయిడ్ చేయాలి, అవునా? ఓకేనా? అంటే ఒక్కొక్కటి చెప్తుంటే బాధ అవుతుంది కదా, అన్నీ తీసేయమంటున్నారని, అవునా? కాకపోతే మనం ఇప్పుడు ఎంత ఇవన్నీ అవాయిడ్ చేస్తే పెద్ద అయినాక అంత హెల్తీగా ఉంటాం. ఇప్పుడు మన ఫుడ్లో కూడా హెల్తీగా అన్ని పెస్టిసైడ్సే కదా, మనం తినే ఫుడ్ అంతా పెస్టిసైడ్సే కదా, అవునా? న్యాచురల్ ఫుడ్ ఏం లేదు కదా. సో మరి అవే తింటున్నాము, ఇవి కూడా తింటే ఎంత ఎఫెక్ట్ అవుతుంది కదా మన బాడీ. సో మనం హెల్తీ ఫుడ్ తీసుకుంటే మీరు పెద్ద అయినాక కూడా చాలా యాక్టివ్గా హెల్తీగా ఉండేకి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. బోర్నవిటా, హార్లిక్స్ వీటిలో కూడా షుగర్ ఎక్కువ ఉంటుంది. డైలీ తీసుకోకుండా ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే బెటర్. ఐస్ క్రీమ్స్ ఒక్క సర్వ్కి 4 టీ స్పూన్స్ ఉంటుంది షుగరు. నెక్స్ట్ ఇవి మీకు ఇష్టమైనవి తింటారు అందరూ. బబుల్ గమ్స్, చూయింగ్ గమ్స్. ఎవరు తింటారు చూయింగ్ గమ్స్? చిన్నపిల్లలు కూడా తింటున్నారా? ఓకే, ఇప్పుడు చూయింగ్ గమ్లో ఏముంటుందో చూద్దాం. షుగర్, డెక్స్ట్రోజ్, లిక్విడ్ గ్లూకోజ్. ఒక్క బూమర్లో షుగరు, డెక్స్ట్రోజ్, లిక్విడ్ గ్లూకోజ్ 3 షుగర్ సంబంధించినవే. ఒక షుగరే కాకుండా ఇంకా 2 టైప్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది ఒక బూమర్లోనే. 320 మెయిన్ ఇంగ్రీడియంట్ చూడండి 320. ఇది ఎంత ఎఫెక్ట్ ఇస్తుందంటే BHA అంటాం. 320 BHA అది సాఫ్ట్గా ఉండడానికి, షెల్ఫ్ లైఫ్ అంటే ఎక్కువ రోజులు పాడు కాకుండా ఉండడానికి కలుపుతారు. అది క్యాన్సర్ వస్తుంది దాంతో. కంపల్సరీ చూయింగ్ గమ్స్లో ఇవి 2 ఉంటాయి, BHA అన్న ఉంటుంది, BHT అన్న ఉంటుంది. ఆర్బిట్, ఈ బూమరు వీటిలో 320 BHA ఉంటుంది. ఇంకా ట్రీడెంట్ వాటిలో 321 ఉంటుంది. అవి 2 కంపల్సరీ ఉంటాయి. కాబట్టి పొరపాటున కూడా చూయింగ్ గమ్స్ తినకండి. షుగర్ ప్లస్ బోనస్గా ఇవి కూడా ఉంటాయి దాంట్లో, ఓకేనా? ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీరు ప్యాకెట్ తిప్పి చూసి ఇవి మేము మీ పేరెంట్స్కి సాఫ్ట్ కాపీ పంపిస్తాం కదా, ఒకసారి చెక్ చేయండి ఇంటికి వెళ్ళినాక ఏమేమి ఉంటుంది అనేసి, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనము దీని బదులు ఏమి హెల్తీగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పాం కదా వీటి నుండి హెడేక్ వస్తుంది, వీటి వల్ల హైపర్ యాక్టివిటీ చెప్పాం కదా, మనకి కాన్సన్ట్రేషన్ ఉండదు, వేటి పైన కాన్స్టిపేషన్, అలర్జీస్. కొంతమందికి ఇవి పడకపోతే అలర్జీస్ వస్తాయి. బిహేవియర్ చేంజెస్ అంటే ఇప్పుడు మీకు కాసేపు దేనిపైన కూడా కాన్సన్ట్రేషన్ ఉండదు. బిహేవియర్లో అంటే కొంచెం కోపం వచ్చేస్తుంది, తొందరగా కోపం వస్తుంది, తొందరగా డల్ అయిపోతారు, ఏ పని చేయాలనిపించదు, ఆడుకోవాలనిపించదు, ఇవన్నీ వస్తాయి దీనివల్ల. లో కాల్షియం అబ్సార్ప్షన్ ఇది మెయిన్. మీకు ముఖ్యంగా మీరు ఇప్పుడు పెరిగేటప్పుడు కాల్షియం అవసరమా? ఎందుకు అవసరం? కాల్షియం లేకపోతే ఏమవుతుంది? వెరీ గుడ్, బోన్స్కి చాలా ముఖ్యం. మీరు ఇప్పుడు పెరిగే వయసు కాబట్టి బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో మీకు ఈ కూల్ డ్రింక్స్ వల్ల, ఆ సిట్రిక్ యాసిడ్ వల్ల ఆ కాల్షియం అనేది బోన్స్లో నుండి లాగేసుకుంటుంది. మీరు ఎంత కాల్షియం తీసుకున్నా కూడా అది శరీరంలో అబ్సార్బ్ కాదు, బయటకు వచ్చేస్తుందండి. సో మీరు ఏం తీసుకున్నా కూడా నో యూజ్. మీరు ఎప్పుడైతే ఇవన్నీ స్టాప్ చేసి హెల్తీ ఫుడ్ తీసుకుంటారో అప్పుడే బాడీ తీసుకుంటుంది. ఏం తీసుకోవచ్చు? ఈసారి సమ్మర్ వస్తే ఏం చేంజ్ చేసుకుందాం? కూల్ డ్రింక్స్ వీటి బదులు బటర్ మిల్క్, పెరుగు, రాగి మాల్ట్, కోకోనట్ ఆయిల్, కోకోనట్ వాటర్,
అండ్ సూప్స్ అంటే మరి చక్కని వెళ్ళి నార్ సూప్ తెచ్చుకొని ఇంట్లో చేసేసుకొని మేము హెల్తీగా సూప్ తాగినాము అంటే అది వేస్ట్. ఇంకా మనము ఫ్రెష్ వెజిటబుల్స్ తెచ్చుకొని ఇంట్లో చేసుకుంటే అది హెల్తీ సూప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాగి వేసుకోవచ్చు, ఆ థిక్నెస్ రావడానికి రాగి వేసుకోవచ్చు, జొన్నలు వేసుకోవచ్చు, ఇదంతా హెల్త్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఆ థిక్నెస్ రావడానికి ఏం వేస్తున్నారో చూద్దాం. నార్ సూప్ ఇప్పుడు నా టమాటో థిక్ టమాటో సూప్ అంటే ఇంకా ఫుల్ టమాటోనే ఉంటుంది అనుకుంటాం కదా, దాంట్లో షుగర్ ఎంత ఉంది? 34.8. అంటే మీరు ఒకసారి ఒక కప్పు తీసుకున్నారనుకోండి, 1/4 టీ స్పూన్ షుగర్ తిన్నట్లే. ఇంకా నెక్స్ట్ మైదా. మెయిన్ మనకి ఇప్పుడు థిక్నెస్ వచ్చాక ఏం చెప్పినాం, ఇంట్లో చేసుకునే దానికి రాగి కానీ జొన్న కానీ అలాంటివి కలిపితే మనకి హెల్త్ వస్తుంది. కానీ వీళ్ళు ఏం యాడ్ చేస్తున్నారు? మైదా, షుగరు, సాల్ట్, ఇవన్నీ వైట్ పాయిజన్ అంటారు. వినిటారు కదా వైట్ పాయిజన్. సో మైదా ఉంటుంది థిక్నెస్కి. హైడ్రోజనేటెడ్ పామ్ ఆయిల్. మెయిన్ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అన్నిట్లోనూ పామ్ ఆయిల్ ఉంటుంది. టోటల్ పామ్ ఆయిల్. ఏది ఆ పామ్ ఆయిల్ అనేది చీప్గా దొరుకుతుంది. ఇదేమవుతుంది? కొలెస్ట్రాల్ని పెంచుతుంది, అది బ్యాడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది. సో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది, కిడ్నీస్కి ఎఫెక్ట్ అవుతుంది, లివర్ ప్రాబ్లం అవుతుంది. ఇది కూడా ఫ్యాటీ లివర్కి ఒక రీజన్. ఈ లివర్లో ఈ ఫ్యాట్ అంతా స్టోర్ అయిందంటే అది ఫ్యాటీ లివర్గా చేంజ్ అవుతుంది. 627 and 631. మనకి ఆ టేస్ట్ మనం ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ రాదు కదా. ఎందుకు 627, 631 అంటే అది టేస్టింగ్ సాల్ట్. మనకి తెలుసు కదా అజినోమోటో అంటాం చూడండి, విన్నారా? బయట మనకి బిర్యానీ, గోబీ, చైనీస్ నూడిల్స్, చైనీస్ ఫుడ్లో ఎక్కువ ఉంటుంది. ఇది నూడిల్స్ అన్నిటికీ మనం ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ రాదు. ఇది టేస్టింగ్ సాల్ట్ అజినోమోటో కలపడం వల్ల వస్తుంది. ఇది నార్ సూప్లో కూడా ఉంటుంది, అందుకే మనకి అది ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది. 330. మనం యాక్చువల్గా మనకి పులుపు రావాలంటే ఏం చేస్తాము? ఫుడ్లో లెమన్ తీసుకుంటాం, అవునా? దానివల్ల మనకి సి విటమిన్ వస్తుంది. కానీ దీంట్లో మనకి ఆ పులుపు టేస్ట్ రావడానికి ఏముంటుంది? 330 అనే యాసిడ్, సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. అర్థమైందా? దేనివల్ల ఏమొస్తున్నాయి అని మనకి టేస్ట్ అర్థమవుతుందా? సో మనము సూప్స్ కూడా హెల్తీగా తాగాలి. పాలు కూడా ప్యాకెట్ పాలు తీసుకోకూడదు. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇష్టమైనవి కిండర్ జాయ్. ఇప్పుడు మేడం అడిగినప్పుడు ఆల్మోస్ట్ అందరూ కిండర్ జాయ్ జెమ్స్ తింటారు కదా. ఇట్లా కామన్గా జెమ్స్ అందరూ తింటారు. ఏమేమి కలర్స్ ఉంటాయి జెమ్స్లో? కదా. ఇప్పుడు చూస్తాం దాంట్లో ఉన్నాయా, న్యాచురల్గా ఏమున్నాయి అని. షుగర్ ఫస్ట్ ఇంగ్రీడియంట్ షుగర్. అంటే మేము లేబుల్ చదివినప్పుడు ఫస్ట్ ఏముంటుందో అది హై క్వాంటిటీలో ఉంటుంది. సో షుగర్ ఉంది కాబట్టి మెయిన్ జమ్స్లో ఉండేది షుగర్. ఇంకా మైదా చెప్పాను కదా, వైట్ పాయిజన్ మైదా అని. 171. ఏ కలరు? మరి జమ్స్లో వైట్ ఉంటుందా? మరి ఎందుకు వైట్ ఉంది? ఎక్కడ ఉంటుంది వైట్? వెరీ గుడ్. పైన మీరు ఫస్ట్ జమ్స్ తిని తర్వాత కలర్ వెళ్ళిపోతుంది కదా, అప్పుడు వైట్ ఉంటుంది. ఆ వైట్ కూడా కలరే. అంటే మీరు ఒక జమ్స్ తింటే 2 కలర్స్ వచ్చినట్లు మీకు, అవునా? నెక్స్ట్ 102. నెక్స్ట్ 133. 124. 127. పింక్. 122. 132. బ్లూ. 110. ఆరెంజ్. వచ్చేసా మొత్తం మన బోర్డులో ఉంటే కలర్స్ అన్ని జెమ్స్లో ఉన్నాయి. సో ఇది హెల్తీనా? అస్సలు జెమ్స్ కిండర్ జాయ్ చాలా ఎఫెక్ట్. అస్సలు తినద్దండి. మీరు చాక్లెట్ తినాలంటే 75% కోకోవా ఉండాలా, 25% షుగర్ ఉంటుంది. అమూల్ చాక్లెట్స్ అలా ఉంటాయి, అవి తినండి. ఇవి మాత్రం పొరపాటున కూడా తీసుకోవద్దండి. ఇంకా 90% కూడా ఉంటుంది, కానీ అవి తినలేరు. సో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఏవైనా కూల్ డ్రింక్స్ అయితే అసలు అవాయిడ్ చేయండి. చాక్లెట్స్ అయితే హెల్తీగా ఏముంటాయి అని చూసుకొని తినండి. తర్వాత నోట్ క్లీన్ చేసుకోవడం మర్చిపోతండి. చాక్లెట్ తినిన తర్వాత అలాగే ఉన్నారంటే ఎనామిల్ వెళ్ళిపోతుంది. ఓకేనా? దీనిని చేంజ్ చేసుకోండి. ఈ షుగర్ ఉండేది అవాయిడ్ చేయండి, కలర్స్ షుగర్స్ ఉండేది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనము సాస్ తీసుకుంటాం కదా, అన్నిట్లోకి సాసే కదా. దీంట్లో కూడా అంటే 1 స్పూన్కి 1.5 టీ స్పూన్ షుగర్ ఉంటుంది. సో దాన్ని కూడా తగ్గించుకొని తినాలి. ఎప్పుడైనా ఒకసారి, డైలీ తీసుకోకూడదు. ఇప్పుడు మన కేక్ ఇష్టమా? బ్రిటానియా కేక్ అందరికీ ఇష్టం కదా. స్నాక్స్ అంటే ఏమి? బిస్కెట్లు, కేక్సే కదా. తెచ్చుకుంటారు ఎవరైనా? ఎంతమంది తెచ్చుకుంటారు కేక్స్, బిస్కెట్స్?
471. బ్యాక్ బ్యాక్ మీకు కేక్స్లో ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయో మనకి ఫుల్ షీట్. ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉంటాయి నెంబర్స్ అంత అన్హెల్తీ అని. ఓకేనా? చెప్పు. మైదా. ఫస్ట్ ఇంగ్రీడియంట్ మైదా. షుగర్. షుగర్. వనస్పతి. వనస్పతి కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది. రిఫైన్డ్ పామ్ ఆయిల్. పామ్ ఆయిల్ చెప్పాను కదా, అన్ని ఫ్రూట్ దాంట్లోనే ఉంటుందని జంక్ ఫుడ్లో. లిక్విడ్ గ్లూకోజ్. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? షుగర్, లిక్విడ్ గ్లూకోజ్, ఇంకా మాల్టోస్ సిరప్. 3 టైప్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది కేక్లో. అవునా? మనకు అర్థమవుతుందా అంత షుగర్ ఉందని? నెక్స్ట్ 150D. కలర్స్. బ్రౌన్ కలర్ ఎందుకు వచ్చింది ఇప్పుడు అర్థమైందా? 150D. బ్రెడ్లో కూడా మనకి బ్రౌన్ బ్రెడ్ అని వస్తుంది. అది హెల్తీ అని తింటాం కదా, చూసారా బ్రౌన్ బ్రెడ్? ఒకసారి లేబుల్ చూడండి, దాంట్లో మైదా ఉంటుంది, 150D కలర్ ఉంటుంది. అది మల్టీగ్రెయిన్ బ్రెడ్ కాదు. అవి చెక్ చేసుకొని తినండి. అది సేమ్ వైట్ బ్రెడ్ తిన్నా ఒకటే, అది తిన్నా ఒకటే. ఇంకా ఇది కలర్ తింటాం అంతే బోనస్గా. సో ఏదైనా ఫ్రంట్ ఉండే ప్యాకెట్లో ఏది చూడొద్దండి, లేబుల్ చూడండి. మనకి ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాగీ తింటారు కదా, మ్యాగీలో పాలక్ మ్యాగీ తింటారా? గ్రీన్ కలర్ పాలక్ అని హెల్తీ అని తింటాం కదా, దాంట్లో పాలక్ 3% కూడా ఉండదు, 0.3% ఉంటుంది. అంటే ఒక 3 లీవ్స్ అనుకోవచ్చు అంతే. గుడ్డేలో కూడా కాజు, ఆల్మండ్స్ అని తింటాం కదా, 0.1% కూడా ఉండదు, అది 0.8 ఉంటుంది అంతే. అంతా మైదా, షుగర్, పామ్ ఆయిల్. బిస్కెట్లు కూడా మొత్తం వీటితోనే తయారవుతాయి. ఇప్పుడు మీరు స్నాక్స్ తెచ్చుకుంటే అది హెల్తీనా? హెల్తీనా బిస్కెట్స్? నెక్స్ట్ 202 and 282. సో మనకి ఫ్రిడ్జ్లో కేక్ అంటే బయట ఉండదు కదా, ఉంటుందా బయట ఎన్ని రోజులైనా కేక్? సో ఈ 202, 282 కలుపుతారంటే అది చెడిపోకుండా ఉండడానికి. ఇవి చాలా మనకి హైపర్ యాక్టివ్ చెప్పాను కదా. తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు మనకి 10th 6th పైన మీకు తెలుసా హార్మోనల్ బ్యాలెన్స్? హార్మోన్స్ అంటే తెలుసా? 10th క్లాస్ చదివారా హార్మోన్స్? తెలుసా? అవి మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ చిన్న వయసుకే వస్తున్నాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేద్దామా? మీరు కేక్ తినాలనుకుంటే ఫ్రెష్గా వెళ్ళి బేకరీలో ఫ్రెష్గా తినండి, అంతేగాని ఇలా ప్యాకెట్ కేక్స్ మాత్రం తినద్దండి. బిస్కెట్స్, ప్యాకెట్ కేక్స్ అసలు తీసుకోవద్దండి. నెక్స్ట్ లేస్. లేస్ తెలుసు కదా మనకి. లేస్ ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ వస్తుందా? ఇప్పుడే చెప్పాను కదా, మనకి పొటాటో ఏదైనా తీసుకోండి, అవి రెండు లేకుండా ప్యాకెట్ ఫుడ్ ఉండదు. చిప్స్ కానీ ఏదైనా కానీ, నమ్కీన్ కానీ ఏదైనా తీసుకోండి, కంపల్సరీ ఇదైతే ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా? దీంట్లో పామ్ ఆయిల్ ఉంటుంది, పామ్ ఆయిల్లో ఫ్రై చేస్తారు. సో స్టార్ట్ చేద్దామా? లేసు చేస్తామా? గట్టిగా చెప్పాలి. కుర్కురే, లేస్ ఇవన్నీ ఒక్కటే కాబట్టి లేస్ చెప్తున్నారు కదా మేడం, మేము లేస్ తినలేదు అంటే వేస్ట్. ఏ ప్యాకేజ్ ఫుడ్ అయినా అంతే. దేంతో చేస్తారు? షుగర్, ఇంకా క్రీమ్. మాత్రం జనరల్గా క్రీమ్ అంటే పాలతో తయారు చేయాలి, మిల్క్తో. కానీ మన క్రీమ్ బిస్కెట్స్లో ఏముంటుంది స్పెల్లింగ్? మామూలుగా క్రీమ్ స్పెల్లింగ్ ఏమి కదా, ఇక్కడ ఏముంది చదువుమ్మా క్రీమ్ బిస్కెట్కి? క్రీమ్ బిస్కెట్ విత్ చాక్లెట్. స్పెల్లింగ్ CREME. అర్థమైందా? CREAM. ఇక్కడ బిస్కెట్ల పైన ఉండేది CREME అని ఉంటుంది. మీరు ఏదైనా తీసుకోండి. క్రీమ్ అంటే పాలతో చేసి తింటారు, ఇది క్రీమ్ అంటే. నెక్స్ట్ దీనివల్ల నెక్స్ట్ యాక్షన్ టు మ్యాగీ. మ్యాగీ తెలుసు కదా, మ్యాగీలో మొత్తం అన్నీ ఉంటుంది. చెప్పు మ్యాగీ. పిల్లలకి అసలు 2 మినిట్స్లో మ్యాగీ అంటే మనం 2 మినిట్స్లో చేస్తాం, కానీ డైజెషన్ అయ్యేకి 3-4 అవర్స్ పడుతుంది. మనం చూడడానికి ఈజీగా అనిపిస్తుంది, కానీ మ్యాగీ డైజెషన్ కాదు, కడుపుకి చాలా ఎక్కువ స్ట్రెస్ ఇచ్చినట్టు మనము. కానీ దానివల్ల మనకి ఏమైనా లాభం ఉంటుందా? తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా? నో. ఇంకటి నుండి ఎవరు మ్యాగీ తింటారా? తినమా? మ్యాగీ అనే కాదు, ఏ నూడిల్స్ అయినా అంతే. ఓకేనా? ఇప్పుడు దీని బదులు ఏం తీసుకుందాం? యాక్షన్ పాప్కార్న్ కూడా హెల్తీ కదా, మరి ఎందుకు మేము పాప్కార్న్ పెట్టాం దాంట్లో? నెక్స్ట్ TPHQ అని, ఇది 319 TPHQ ఉంటుంది, అది కూడా క్యాన్సర్ అవుతుంది. ఓకేనా?
సో మనం బయట జనరల్గా దొరికే పాప్కార్న్ తినొచ్చు, కానీ ఇలా ప్యాకెట్లో ఉండే పాప్కార్న్ తినకూడదు. అది బటర్ ఉంటుంది కదా, ఆ బటర్ కూడా బటర్ కాదు, అది కూడా ఫ్లేవర్ ప్లస్ పామ్ ఆయిల్ నుండి తీసినది ఉంటుంది దాంట్లో. సో దాని బదులు ఏం తిందాం మనం? హెల్తీ ఫుడ్స్, ప్రోటీన్ లడ్డూస్ అంటే నువ్వుల లడ్డు, చిక్కీలు తింటారు కదా. ఈసారి మీ అమ్మ వాళ్ళు ఇచ్చినప్పుడు అవి బాక్స్ తీసుకోరండి, ఓకేనా? మీరు స్నాక్స్గా తెచ్చుకుంటారు కదా బిస్కెట్లు బదులు ఇవి తెచ్చుకోండి. మీకు హెల్త్ వస్తుంది, తిన్నా కూడా మీ కడుపు బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ వెజిటేబుల్స్, రా వెజిటేబుల్స్ తెచ్చుకోవచ్చు కదా, ఫ్రూట్స్ వెజిటేబుల్స్, ఒక బనానా, జామకాయ, క్యారెట్, కుకుంబర్ ఇవన్నీ తెచ్చుకోవచ్చు మీరు స్నాక్స్గా. ఎగ్స్ తింటారా? డైలీ ఒక ఎగ్ తినండి. తర్వాత పల్సెస్, వీటి అలసందలు, శనగలు అని బయట ఉంటాయి కదా, స్వీట్ పొటాటో తినచ్చు. ఇంటికి వెళ్ళాక ఇవి తింటే మనకి ప్రోటీన్ వస్తుంది. మీకు ప్రోటీన్ చాలా అవసరం కదా ఈ ఏజ్కి, అవునా? గ్రోత్ కావాలంటే మెయిన్ ప్రోటీన్ ఉండాలి. మనము టీవీలో చూసి యాడ్స్ చూసి, ఇప్పుడు మహేష్ బాబు దేనికి వస్తాడు? కూల్ డ్రింక్స్ అడ్వర్టైజ్మెంట్ తెలుసా? థమ్స్అప్ వస్తారు కదా, మౌంటైన్ డ్యూ థమ్స్అప్, వాళ్ళు కూడా తాగరు. ఇది జస్ట్ ఓన్లీ అడ్వర్టైజ్మెంట్స్ మాత్రమే చూపిస్తారంతే. సో మనం అది ఫీల్ అయిపోయి మనం తాగి మనం హెల్త్ వస్తుంది అనుకుంటే మొత్తానికి మనకి లాస్ తప్ప ఏముండదు, అవునా? నెక్స్ట్ ప్లాస్టిక్ కవర్స్ కూడా మనము ఎక్కువ యూజ్ చేయకూడదు. ఇవి తినిన తర్వాత ఏం చేస్తాం మనము? పారేసినాక అవి భూమిలో ఎంతసేపటి కలిసిపోతాయి? ఎన్నేళ్ళ కలుస్తుంది? ఒక ప్లాస్టిక్ కవర్ కడగాలంటే, మెల్ట్ కావాలంటే భూమిలో 500 years పడుతుంది. 500 years, అది కూడా పూర్తిగా కలవదు, స్మాల్ పీసెస్ అవుతుంది. అది ఫుడ్ ద్వారా మరి మనకే వస్తుంది, అది మెయిన్ క్యాన్సర్. ఇప్పుడు మనకి ఓషన్స్లో చూడండి, ప్లాస్టిక్ గార్బేజ్ అని కొన్ని కిలోమీటర్లలో ప్లాస్టిక్ గార్బేజ్ ఉంది. మీరు ఒకసారి చెక్ చేయండి యూట్యూబ్లో. ఆ వాటి వల్ల అనిమల్స్ అన్నీ చనిపోతున్నాయి. సో ఇవి స్టాప్ చేసినామంటే మనం తినేది మన హెల్త్కి మంచిది, నేచర్కి మంచిది, అవునా కదా? సో ప్లాస్టిక్ బాటిల్స్లో కూడా వాటర్ తెచ్చుకునేది స్టాప్ చేసి స్టీల్ బాటిల్స్ కానీ వేరే ఆల్టర్నేటివ్ చూడండి, ఓకేనా? ఓకే, మాకు ఈ డోనర్ అంటే మేము ఈ ఫ్లెక్సీలన్నీ ఇలా ఇవ్వడానికి మాకు ఒక డోనర్ హెల్ప్ చేశారు. వారి పేరు చిన్ని సౌందర్య, అమెరికాలో ఉంటారు. వారికి మా ధన్యవాదములు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్కూల్ వారికి ధన్యవాదములు. థ్యాంక్ యూ మేడం. Understood, children? How did they tell? థ్యాంక్ యూ మేడం. మీరు వచ్చి మీ టైం ఎంత స్పేర్ చేసుకొని పిల్లలకి ఎంతో యూజ్ అయ్యే విషయాలన్నీ మీరు చెప్పినారు.